సర్పదోషం అంటారు, కాలసర్పదోషం అంటారు, ఇంకేదో దోషం అని చాలా చెప్తారు. అసలు ఈ దోషాల్ని ఎట్లా నివారణ చేసుకోవాలనేది ఒకటైతే, ఎక్కడ చేసుకోవాలనేది చాలామంది కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు, అక్కడికెళ్ళని. అసలు ఏది ఆథెంటిక్‌గా ఈ కాలసర్ప దోష నివారణ చేయించుకునే దేవాలయం? ఒక విషయం అండి. ఏ పుట్టుక నుంచి చచ్చేదాకా ఏ దోషానికి నివారణ లేదు. ఓహో! నివారణ లేదు. హ్మ్. ఎవ్వరైనా అనుభవించాల్సిందే. అది ఓకే. కాలసర్పదోషమైనా, సర్పదోషమైనా, హ్మ్. ఏదైనా సరే కలత్ర దోషమైనా, కుజదోషం అనుభవించాల్సిందే. తప్పించుకోవడానికి అవకాశం లేదు. అయ్యో! మరి పరిహారాలు ఎందుకు జేయాలి? ఆ! కేవలము దాని ప్రభావాన్ని తగ్గుముఖం జేసుకోవడం కోసము, ఓకే. ఆ సమస్యను హ్యాండిల్ జేయగలిగే శక్తి భగవంతుడు మనకివ్వడం కోసం మాత్రమే పరిహారం జెప్తది. ఓకే. పరిహార శాస్త్రంలో ఎక్కడ కూడా మీరిది నివారణ చేసుకోండి. మీకు దీని నుంచి వచ్చే ప్రభావం ఉండదని చెప్పదు. ఆ! ఉదాహరణకి 4వ స్థానం నందు జన్మలగ్నవశాత్ 5లో కుజుడున్న జాతకం తీసుకుందాం. హ్మ్. కుజదోషం అండి అని చెప్తారు సహజంగా. 4థ్‌లో గనుక అవును. కుజుడుంటే. చాలామంది ఏమంటారంటే కుజదోషం అనంగానే అది మ్యారిటల్ లైఫ్ మీద పనిచేస్తదేమో అని అనుకుంటారు. కాదు. అవును. 4థ్‌లో ఉన్నటువంటి కుజుడు ఏం చేస్తాడు గర్భరోగాలను ఇస్తాడు. సో, ఓకే. మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అచ్చచ్చచ్చ! మనం ఏం చేస్తాం వివాహం కంటే ముందు ఈ కుజుడికి నివారణ చేస్తాం. అవును. ఓకేనా? వివాహానంతరే సుఖదాంపత్యన జీవన ఫలాప్రాప్త్యర్థం, సౌభాగ్య వృద్ధ్యర్థం, సంతాన వృద్ధ్యర్థం అని కూడా సంకల్పం చెప్తాం. వివాహం కాకంటే అవును. ముందే వివాహ అనంతరం అని కూడా చెప్తాం. హ్మ్. అక్కడ ఏంటి ఒక అబార్షన్ అయినా, 2 అబార్షన్‌లైనా సంతానం నిలవడానికి అది అవకాశం ఉంటది. అవును. అంతేగాని ఇవాళ మీరు పూజ చేశారనో, ఇవాళ పలానా గుడికి పోయి మీరు ఒక హోమం చేశారనో, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో మీరు హవనాలు చేశారనో, ఆ గ్రహం పక్కకు జరగదు. ఆ గ్రహం ఇచ్చే ప్రభావం మానుకోదు. ఆ! అర్థమవుతుందా? రాంగ్ అది. ఎప్పుడైనా నివారణ పద్ధతి ఏంటంటే, జరిగేటువంటి చెడు తగ్గుముఖం పడతది. ఆ! దాన్ని మనం ఓర్చుకోగలుగుతాం. ఓకే. అర్థమవుతుందా? ఇప్పుడు రైట్. సర్పదోషాలున్నాయండి. అవును. మనం రాహు యొక్క ప్రాముఖ్యత అంటే రాహుని పాము యొక్క పురాణాల గాథ ప్రకారం రాహుని పాము యొక్క తలకాయగా మనం భావిస్తాం. అవును. సరే ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళలేదు. హ్మ్. ఎందుకంటే రాహు పాము ఆకారంలో ఉన్నాడు. అవునవును. అవును. అమృతం తాగిండు. సుదర్శన చక్రం చేత ఇగ ఇదన్నీ కథ. అవును. బట్ ఓవరాల్‌గా మనం ఏమనుకుందాం? రాహు పాము యొక్క తలకాయ అనుకుంటాం. అవును. సో, జన్మ లగ్న వశాత్ పుట్టినటువంటి ఒక జన్మ లగ్న వశాత్ ఫిఫ్త్ ప్లేస్‌లో గాని, సెవెంత్‌లో గాని, ఎయిత్‌లో గాని, 12థ్‌లో గాని ఆడవారికి ఉందనుకోండి. ఇది సర్పదోషంగా తీసుకుంటాం. ఓకే. సర్పదోషం మగవారికి ఉండదండి. ఆహా! సర్పదోషం మగవారికి ఉండదు. ఓకే. కేవలం ఆడవారికే మాత్రమే ఉంటది. రైట్. అది సూపర్. కూడా కేవలము దాంపత్యం మీద, సంతానం మీద మాత్రం ప్రభావితం చేస్తది. మిగతా వాటి మీద ప్రభావం చేయదు. హుహు. మగవారికి ఉండేటువంటి యొక్క దాన్ని రాహు దోషం కిందనే తీసుకోవాలి. అది లీగల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ స్టేటస్, మెంటల్ అబిలిటీ మీదనే పడతది. కాలసర్ప ఒకటి. ఆ! రైట్. రెండవది ఈ సర్పదోషం చెప్పాను గదా! అవును. క్లియర్. కాలసర్పదోషంకొద్దాం. అవును. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నాతోటి అయ్యగాళ్ళని నేను కొంచెం విమర్శించుకోవాల్సొస్తది ఇక్కడ. హ్మ్. హ్మ్. తప్పేటట్టు లేదు. హ్మ్. మరి ఏం జేయాలి? మీ ఇంటిల్లిపాది ఉన్నదండి. మీ వంశానికున్నదండి. మీ తరతరాల నుంచి వస్తుందండి సర్పదోషం. ఈ పిచ్చి పిచ్చిగా చెప్తున్నారండి ఆ! అబ్బా! నోటికొచ్చినట్టు. రెండోది మీ తాత పుట్ట పగలగొట్టిండు. పుట్టను తీసేసిండు. మీ ముత్తాత ఎవరో పాముని చంపిండు. కాబట్టి నీకు సర్పదోషం. పిచ్చా అండి అదేమన్నా నాకు అర్థమైతలేదు. పల్లెటూర్లల్లా ఒక రైతు వాడి జీవిత కాలంలో 100 పాములను చంపుతాడు. 1000 వందలు పాములను అవును. చంపుతాడు. అవును. పల్లెటూర్లలో మీరు ఎవరినైనా అడగండి. నిజం. వాడు 10 ఏళ్ల పిల్లగాడు కూడా పాముని చంపిన సందర్భాలుంటాయి. గదేమి పిచ్చితనమండి. అలా ఏర్పడేటువంటి దాన్ని కాలసర్పదోషం అనబడదు. ఓకే. తాతల నుంచి వచ్చేది గాదు, ముత్తాతల నుంచి వచ్చేది గాదు. ఏది కాదు. ఆ! యాక్చువల్‌గా దీని పేరు సప్తగ్రహ బంధన దోషము. ఓహో! ఇది లాల్ కితాబ్‌లో చాలా స్పష్టంగా రాయబడ్డది. హ్మ్. సప్తగ్రహ బంధన దోషము. 7 గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడినట్లయితే దీన్ని సప్తగ్రహ బంధన దోషం అంటారు. వాడుక భాషలో దీన్ని కాలసర్ప దోషం అన్నారు. ఎందుకంటే కాలక్రమేణా కాలానుగుణంగా కాలాన్ని అనుసరిస్తూ వచ్చినటువంటిది. ఓకే. నువ్వు పుట్టినటువంటి ఆ పర్టిక్యులర్ ఆఫ్ టైమ్ మీద వచ్చినటువంటిది తప్పితే తాతల నుంచి వచ్చింది కాదు, ముత్తాతల నుంచి వచ్చింది కాదు, మీ ఇంటికి ఉండదు, మీ వంశంకి ఉండదు. ఆ! అదేం చెప్పడం అండి? అదే గదా! జ్వరం మీ ఇంటికున్నదని చెప్తారా ఎవడన్నా? ఆ! రోగం నీకున్నదని చెప్తారు గానీ, అవును. నీకు నీకు ఫీవర్ ఉందనా అని చెప్తారా? మీ అవును. ఇంటికి ఫీవర్ ఉన్నది. మీ ఇంటికి మీ వంశపారంపర్య ఇదేందండి? పిచ్చితనం కాకపోతే. ఓకే. అది ఓకే. చెప్పేటోళ్ళు అలా చెప్తున్నారు. ఈ వినేటోళ్ళు కూడా కొంతమంది అంటే ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా అండి? కరెక్ట్. కరెక్ట్. గడ్డి ఏ పుట్టలే పోచలెక్కిన ఏ పుట్టలో పామున్నదో, ఏ నిజం. నిజం. పుట్టలో ఏ పామున్నదో అనేది కూడా పాపం అంతే వాళ్ళని గదా! కూడా మనం తప్పు అవును. పట్టేదేం లేదు అవును. గానీ, అవును. బట్ బట్ వాస్తవంగా అయితే సర్పదోషం వేరు, కాలసర్పదోషం వేరు. ఓకే. ఏది కూడా నివారణ జరగదు. ఓకే. కేవలం దాని యొక్క ప్రభావం తగ్గుముఖం పడతది. ఏ స్థానం మీద ప్రభావితమైందో మీ వ్యక్తిగతమైన జ్యోతిష్యులను సంప్రదించి తగినటువంటి ఒక నివారణ పద్ధతి చేసుకోండి. ఇబ్బందేం లేదు. రైట్.
ఓన్లీ కాలసర్పదోషం గురించి మాట్లాడుతున్నాను. రైట్. అంటే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఈ పర్టిక్యులర్ పీహెచ్‌డీ చేయడం, నేను యెస్. ఇలా కొంత రిసర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నా. రైట్. 2002లో అండి, నేను మా పెదనాన్నగారు, తర్వాత ఒక 5, 6గురం అందరం కలిసి ఇండియాలో ఉన్న అన్ని రావుకేతు టెంపుల్స్ తిరిగి వచ్చామండి. ఆ! అన్ని. ఇప్పుడు ఓహ్! మన వాడుకలో ఇప్పుడు ఎవరెవరైతే అంటున్నారో, ఆ! ఆ! ఇప్పుడు మాట్లాడుతున్నారు కుక్కే గురించి. మేము అప్పుడు 2002లోనే వెళ్ళాం. ఎవ్వరు లేరు అసలు. గుళ్ళ పోతే అసలు ఏమీ లేదు. కాళహస్తికి వెళ్ళాము, మోపిదేవి వెళ్ళాము. ఇలా ఒక సుమారుగా 42-45 దేవాలయాలకెళ్ళామండి. ఆ! కాలసర్ప దోషం చేస్తున్నారని చెప్పి. ఆ! ఏది కూడా ప్రామాణికం లేదండి. ఓకే. ఏది లేదు. ఏది అంటే ఏది లేదు. అంటే వాళ్ళు గుడి యొక్క రెవెన్యూ పెంచుకోవడం కోసం తాత్కాలికంగా ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ల నుంచే ఈ ఈ పదం బయటకొచ్చినప్పటి నుంచే ఆ టెంపుల్స్‌లలో చేస్తూ పోతున్నారు కానీ, వందల ఏళ్ల నుంచి కూడా ఎక్కడ చరిత్ర లేదు. ఓకే. ఒకే ఒక టెంపుల్‌లో ఉందండి. త్రయంబకేశ్వరంలో. ఓహోహో! కాశీ యొక్క రాజు కూడా నివారణ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయక్కడ. వాళ్ళ నోట్స్ ఉంది. హ్మ్. 150 సంవత్సరాల కింద కాలసర్పదోష నివారణ చేయించుకున్నోళ్ళ రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర ఇప్పటికి ఉన్నాయి. అబ్బా! ఈ కారణం ఏంటంటే, కాలం అంటే ఏంటండి? జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది. ఈ అవును. మూడిటిని కలిపితే కాలం కదా! ఈ మూడిటికి అధిపతులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఓకే. ఈ ముగ్గురు కలిసి ఒకే ప్రాణమట్టం మీద ఉన్నటువంటి స్థలం త్రయంబకేశ్వరం. ఓహో! సో, ఎవరికైనా కాలసర్పదోషం ఉందని ఏ జ్యోతిష్యుడైతే చెప్తాడో, మీరు త్రయంబకేశ్వరంకి వెళ్ళండి. ప్రామాణికంగా నేను కూడా ఆధారితంగా నేను చెప్తున్నాను. ఓకే. కొన్ని వందల, వేల హారోస్కోప్స్ రీడ్ చేసిన ఆస్ట్రాలజర్‌గా నేను కూడా సజెస్ట్ చేస్తాను. రైట్. నేను కూడా కాలసర్పదోష నివారణ చేయించి కూడా వీలైతే మీరు అక్కడికి వెళ్ళిరండి అని కూడా చెప్తాను. అర్థమవుతుందా? అదొక్కటి ప్రామాణికం అండి. రైట్. మిగతా అన్ని గుడి యొక్క రెవెన్యూ పెంచుకోవడం కోసం మాత్రమే చెప్తున్నారు. రెండోది సర్పదోషం అన్నారా? వెళ్ళండి పర్వాలేదు. నష్టమేం లేదు. ఇప్పుడు ఒక పూజ చేసుకోవడం వల్ల నష్టమేం లేదు. మీరు కాళహస్తికి వెళ్ళండి పర్వాలేదు. హ్మ్. మోపిదేవికి వెళ్ళండి పర్వాలేదు. కుక్కే వెళ్ళండి పర్వాలేదు. ఒక దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల అయితే తప్పేం కాదు కదా! అంతే నష్టమైతే కదా! కాదు. అవును. కానీ ఇది పొయ్యొచ్చాం కాబట్టి మాకు అంత మంచి అయిపోతుందనే భ్రమలో ఉండకండి. ఓకే. ఓకే. దోషము చచ్చేదాకా ఉంటుంది. నివారణ అవ్వబడదు. హ్మ్. పోదు. తట్టుకునే శక్తి లేదా దాన్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి పరిస్థితి మనకు భగవంతుడు ఇయ్యాలని కోరుకోండి. రైట్. రైట్. సూపర్. చివరగా గురుగారు, మీరు జపాలు చేస్తుంటారు. అంటే సమస్యల పరిష్కారం కోసం గాని, ఎవరికైనా ఇబ్బంది ఉన్నా గాని జపం చేస్తుంటారు. ఆ జపం ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ! ఒక్కొక్కరు వారి వారి విధానాలుంటాయండి. అవును. అంటే ఆ జ్యోతిష్యుడు తన గురువుగారి దగ్గర నేర్చుకునే విధానం, వారు రైట్. నేర్చుకున్న పరిహార శాస్త్రం, వారి కింద ఒక టీమ్ ఉంటది. ఏ జ్యోతిష్యుడికైనా, ఏ ఆస్ట్రాలజర్‌కైనా ఒక టీమ్ ఉంటది. అవును. ఇప్పుడు నాకు హైదరాబాద్‌లో ఒక టీమ్ ఉంది. వరంగల్‌లో ఒక టీమ్ ఉంది. అవును. వాళ్ళు చేయడం వల్లనే నేను ఇక్కడ దాకొచ్చాను. ఓకే. నేను నిర్మమాటంగా ఈ సంతోషం. వేదిక ఆ! ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏందంటే, నాకు గత 27 సంవత్సరాల నుంచి నా దగ్గర జపాలు చేస్తున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, వారు నిజాయితీగా జపాలు చేయడం వల్లనే హ్మ్. నేను ఈరోజు ఎదిగాను. ఈ పొజిషన్‌కొచ్చాను. నా నా సక్సెస్‌లో ఖచ్చితంగా చెప్తున్నా ఒక 70% నా టీమే. హ్మ్. 30% నేను. యాహ్! ఎందుకంటే నేను మందులు రాసిచ్చానండి. మందులు వాడిచ్చి దగ్గరుండి చేయిస్తే వాళ్ళు అయితేనే కదా అంతే ఆ గదా! రోగికి నయం మరి అవుతది. అవును. అవును. సో, నేను చెప్తున్నాను నా వరకు గూడా నాకున్న టీమ్ వల్లనే, అదృష్టం వల్లనే నేను ఇక్కడి దాకా అయితే రాగలిగాను. ఓకే. ఒకటి. ఎలా చేస్తారు అనే దానికి నేను ప్రశ్న రైట్. ఇప్పుడు నేనొకటి నమ్ముతాను కదండీ! ఇప్పుడు మా గురువుగారి దగ్గర నుంచి నేనొకటి నేర్చుకున్నాను. నేనొకటి ఆచరించి చూశాను అవును. ప్రాక్టికల్‌గా. సో, నేను చెక్ చేసి చూసుకున్నాక నాకు రిజల్ట్స్ వచ్చిందన్నప్పుడు ఈ మందు పనిచేస్తుందని నేను అనుకుంటాను కదా! అంతే గదా! కొందరు మూలమంత్రంతో చేస్తారు. కొంతమంది బీజాక్షరాలతో చేస్తారు. కొందరు సంపుటీకరణతో చేస్తారు. కొందరు ఏమైనా హోమాలు చేపిస్తుంటారు. అవును. కొందరు ఏమైనా పారాయణాలు చేపిస్తుంటారు. అవును. కొంతమంది ఏదైనా సంబంధం లేదు. ఖచ్చితంగా 10 మందిని జమ చేస్తారు. ఒక ఊరికి తీసుకపోతారు. ఆడేదో హోమాలు అంటారు. ఆడేదో దానాలంటారు. సముద్ర తీర స్నానం అంటారు. ఎవ్వరు ఏది నచ్చితే దాని ప్రకారం చేస్తూ ఉంటారు. నేను ఎవరిని విమర్శించట్లేదు. బట్ జపాలనే విషయానికొచ్చేవరకు ఏంటంటే, గ్రహ జపాలు అనే విషయానికొచ్చేవరకు మీరు ఎన్ని పారాయణాలన్నా చేయండి. ఓకే. రోగానికి తగ్గ మందు వేస్తేనే రోగం తగ్గుతది. ఇప్పుడు గురువు బాగాలేడనుకోండి. అవును. గురువు బాగాలేదంటే దత్తాత్రేయుడికి చేస్తానా? గణపతికి చేస్తానా? నేను ఇంకెవరికైనా చేస్తానా? అనే చాలామంది చెప్తుంటారు. అవును. నేనేమంటున్నానంటే ముందు గురువుకి జపం చేయించు. ఓకే. గురువుకి జపం చేయించి శనిగల దానం ఇయ్యి ముందు ఫస్టు. అచ్చా! తర్వాత అడిషనల్‌గా వీళ్ళ సపోర్ట్ తీసుకో. కానీ ఈ కడుపు నొప్పికి సంబంధించినటువంటి టాబ్లెట్ వేయకుండా నువ్వు ఇంకెన్ని చేసినా వేస్టే.
సో గ్రహ జపం జరపడం అనేటువంటిది అంటే ఫస్ట్ ప్రాముఖ్యత ఇవ్వండి. రైట్. మీరు ఎన్ని పూజలన్నా చేసుకోండి, ఇంకా అడిషనల్‌గా ఏమైనా చేసుకోండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయాడండి. నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది. దానికో టాబ్లెట్ ఇచ్చాడు. దాంతో పాటు అడిషనల్‌గా ఏం చేస్తాడు తెలుసా? స్ట్రెంగ్త్‌ని ఇచ్చేటువంటివి కూడా కొన్ని మెడిసిన్స్ రాస్తాడు. ఓ అవును. బి కాంప్లెక్సో, మల్టీవిటమిన్ టాబ్లెటో రాస్తాడు. అవును. నేనేమంటున్నా అంటే గ్రహ జపాలు మీకు ఏదైనా ఒక జాతకం విశ్లేషణ చేశారు అవును. జ్యోతిష్యుడు. ఆ జాతకంలో ఏ స్థానానికి సంబంధించిన గ్రహం బాగాలేదో ముందు ఆ దానికి జపం చేయించండి. దానికి అధిదేవత, ప్రత్యర్థి దేవతల పారాయణాలు చేయించండి. అసలు ఈ జపం చేయకుండా అవన్నీ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే. సో, రోగానికి తగ్గ మందు వేయాలన్నట్టుగానే గ్రహ జపాలు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తది. ఖచ్చితంగా ప్రభావితాన్ని తగ్గిస్తాయి. అంటే ఈ జపం చేయడం వల్ల మీకు ఉద్యోగం వస్తదండి. హ్మ్. మీకు ఈ జపం చేయడం పెళ్లవుతదండి. అవును. ఈ జపం చేయడం వల్ల మీకు వీసా పడతదండి. తప్పు. హ్మ్. అలా ఉండదు. జపం చేయించుకోవడం వల్ల చాలా గతంలో చాలా సందర్భాల్లో నేను చెప్పాను. మళ్ళొకసారి కూడా చెప్తున్నా. ఏ జపాలు, పూజలు చేయడం వల్ల అద్భుతాలు జరగవండి. ఓకే. జరిగే ప్రభావం చెడు తగ్గుతది. మనం ఓకే. తగ్గినా చాలు అనుకోవాలి. తగ్గినా చాలు అనుకోవాలి. ఒక ఏలినాటి శని ఉన్న వాళ్ళకి మేము చెప్తామండి. హ్మ్. ఏలినాటి శని. హ్మ్. నేనేమంటానంటే ఆ పర్టిక్యులర్ పీరియడ్ అయిపోయినంక ఇది ఏమున్నదండి అని అడుగుతాడు. ఉదాహరణకి ఒక పర్సన్‌కి నేను మొన్న ఇప్పుడు అర్ధాష్టమ శని అయిపోయి ఒక పర్సన్‌కి నేను శని జపం చేయించాను. ఒక 3 టైమ్స్ చేయించాను ఇప్పటికి. తను మొన్న క్యాజువల్‌గా చిట్ చాట్ చేస్తున్నాడు నన్ను అడిగాడు. ఇప్పుడు మీరు 3 సార్లు శని జపాలు చేయించాలి కదా గురుగారు. నాకు ఏం ఉపయోగం ఉంది? ఏం జరిగి ఉంటది? లేదా ప్రాక్టికల్‌గా అడిగాడు. ఆ! ఏముంది? నేనన్నా ఈ 3 ఏళ్లలో వాహన గండాలు ఏమైనా అయినాయా అని అడిగాను. కాలేదు. బాగా దీర్ఘకాలిక రోగం ఏమన్నా అయిందా? కాలేదు. బాగా అప్పుల పాలయ్యావా? కాలేదు. లేకపోతే హాస్పిటలైజ్డ్ అయ్యావా? అవ్వలేదు. ఆ! ఇవన్నీ కాకుండా చిన్న చిన్న సమస్యలొచ్చిపోయినాయంటే నా జపాలు పనిచేసినట్టే అని చెప్పా నేను. ఓకే. అంతేగాని నీ వ్యాపారం పెరిగింది, నువ్వు కోట్లు సంపాదించినావు, నీకు విస్తరించింది, నీకు ప్రమోషనొచ్చింది. ఇవి దీనికి సంబంధం లేదు. ఓకే. ఓకే. మళ్ళొక్కసారి ఈ వేదికగా ఈ జ్యోతిష్యం మీద కొంత నమ్మకం ఉండి ఆచరించాలనుకునే వారికి నేను చెప్పేదేంటంటే, దయచేసి ఈ పూజలు చేస్తే అద్భుతాలు జరిగిపోతాయని నమ్మకండి. ఏ జపాలు చేయించుకున్నా మన నెగెటివ్ కొంత కంప్రెస్ అయితది. ఓకే. తగ్గుముఖం పడతది. తగ్గినా చాలు అనుకోని చేయించుకోండి. ఓకే. రెండోది ప్రిపేర్ అవ్వండి. రైట్. ఆ జ్యోతిష్యుడు చెప్పే సలహాలు, సూచనలు తీసుకొని మీరు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వండి. హ్యాండిల్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. అది. రైట్. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ సో మచ్. మీకు మరియు మా ప్రేక్షకులకు మరొకసారి ఈ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.